హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పర్సంటేజెస్ అనే టాపిక్ నేర్చుకోబోతున్నాం. ఈ క్లాస్లో మనం పర్సంటేజెస్కి సంబంధించి పర్సంటేజ్ అంటే ఏంటి, డెఫినిషన్ అండ్ పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్లా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అండ్ ఫ్రాక్షన్స్ని పర్సంటేజెస్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, నెక్స్ట్ ఒక నెంబర్లో పర్సంటేజ్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది నేర్చుకుందాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ మనం పర్సెంట్ అంటే ఏంటో చూడండి. పర్సెంట్, ఈ పర్సెంట్ అనేది 2 వర్డ్స్తో ఫామ్ అయింది. ఏంటా 2 వర్డ్స్? పర్సెంట్. సో ఇక్కడ పర్సెంట్ అంటే 100 అని అర్థం. ఓకే, సో పర్సెంట్ అంటే పర్ 100 అని మీనింగ్. ఓకే, పర్సెంట్ అంటే మీనింగ్ ఏంటి? పర్ 100 అని మీనింగ్. ఓకే, సో పర్సెంట్ అంటే పర్ ఒక 100కి. ఓకేనా, 1% అన్నారంటే 1/100. ఓకే, అంటే ఇప్పుడు X% అన్నారు అంటే ఏ విధంగా రాయొచ్చు? X/100 అని రాయొచ్చు. అర్థమైందా? అంటే ఇప్పుడు 16% అన్నారనుకో ఏం చెప్పొచ్చు? 16/100. ఓకే, అండ్ అదేవిధంగా సపోజ్ 18% అన్నారు అంటే 18/100. ఓకే, 20% అన్నారు అంటే 20/100. ఓకే, అర్థమవుతుంది కదా? అంటే మనం పర్సెంటేజ్ అంటే ఏంటంటే ఏ విధంగా చెప్తామంటే ఫ్రాక్షన్ ఆఫ్ 100 కింద చెప్తాం. ఓకే, ఫ్రాక్షన్ ఆఫ్ 100 కింద చెప్తున్నాం. ఓకేనా, పర్సెంటేజ్ని ఫ్రాక్షన్స్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు 1% అన్నారు అంటే ఎలా రాయొచ్చు? 1/100. ఓకే, దీన్ని డెసిమల్స్లో కన్వర్ట్ చేసినప్పుడు 0.01 కింద రాయొచ్చు. అండ్ 5% అంటే ఏమవుతుంది? 5/100. ఈ 5/100ని ఇంకా ఏ విధంగా రాయొచ్చు? 1/20 కింద రాయొచ్చు. డెసిమల్స్లో రాసినప్పుడు 0.05 కింద రాయొచ్చు. అదేవిధంగా 10% అంటే ఏ విధంగా రాయొచ్చు? 10/100. 10/100 అంటే ఏమవుతుంది? 1/10. డెసిమల్స్లో ఏమని రాయొచ్చు? 0.1. అదేవిధంగా 25% అంటే ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయండి. 25% అంటే ఏంటి? పర్ 100 అంటే బై 100 చేయండి. ఏమవుతుంది? 1/4. ఈ వాల్యూ ఏమవుతుంది? 0.25 డెసిమల్స్లో. నెక్స్ట్ 50%. 50% అంటే ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు? 50/100 అంటే బై 100 చెయ్యాలి. ఇక్కడ 0 క్యాన్సిల్ అయితే 5 2s అంటే ఏమవుతుంది? 1/2. డెసిమల్స్లో రాస్తే 0.5 అని రాయొచ్చు. అర్థమవుతుందా? 75% అంటే ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు ఫ్రాక్షన్స్లోకి? 75% అంటే పర్ 100 అని. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 3/4. డెసిమల్స్లో రాస్తే 0.75. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ 100%. 100% ఏ విధంగా రాయొచ్చు? 100% అంటే పర్ 100 అని. ఓకే, సింప్లిఫై చేస్తే వాల్యూ ఎంత? 1. ఓకే, ఈ విధంగా పర్సెంటేజెస్ని ఫ్రాక్షన్స్లోకి ఈ విధంగా కన్వర్ట్ చేయొచ్చు. ఒకవేళ అదే ఫ్రాక్షన్స్ ఇచ్చారంటే పర్సెంట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? ఇప్పుడు 1 అనే వాల్యూ ఉంది. 1ని పర్సెంటేజ్లో రాయాలన్నప్పుడు ఏం చేయాలంటే ఇంటూ 100% చేయండి. ఏమవుతుంది? 1 × 100 100%. అదేవిధంగా 1/2 ఉన్నది. ఈ 1/2ని పర్సెంటేజ్లో చెప్పాలంటే ఏం చేయాలి? 1/2 × 100% అంటే ఏమవుతుంది? 250 100 కదా. 1 × 50 50%. అంటే 1ని మనం 100% రాయొచ్చు. 1/2ని 50% రాయొచ్చు. అదేవిధంగా 1/3ని ఏమని రాయొచ్చు? 1/3 × 100%. సింప్లిఫై చేయండి. 333s 99, ఇంకా రిమైండర్ 1/3 33 1/3%. అర్థమవుతుందా? నెక్స్ట్ 1/4ని పర్సెంటేజ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? 1/4 × 100%. ఏమవుతుంది? 425s కదా. సో
సో 1/4 అనేది పర్సెంటేజెస్లో ఎంత అవుతుంది? 25% అవుతుంది. నెక్స్ట్ 1/5 కన్వర్ట్ చేయండి. 1/5 ఈక్వల్ టు 1/5 ఇంటూ 100%. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 20%. ఓకే, నెక్స్ట్ 1/6 చేయండి. 1/6 ఇంటూ 100%. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 6 1 6, 40 కదా, అంటే 6 6 36. నెక్స్ట్ రిమైండర్ 4 ఉంటుంది. 16 4/6. ఇంకా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 16 2/3%. అంటే 1/6 అనే ఫ్రాక్షన్ని 16 2/3% కింద రాయొచ్చు. ఈ విధంగా మీరు 1/7, 1/8, ఓకే. సో ఈ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా ఫైండ్ చేయండి. అండ్ అదేవిధంగా 1/9, 2/9, 1/10, 1/11, 1/12, 1/13, 1/14, 1/15, 1/16 ఈ విధంగా ఫ్రాక్షన్స్ని పర్సెంటేజెస్ కింద కన్వర్ట్ చేయండి. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే ఇవి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేశారు అంటే క్వశ్చన్లో ఎప్పుడైనా ఒక పర్సెంటేజ్ వాల్యూ చూడగానే మీకు అర్థమవుతుంది. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్గా 1/11ని చెప్పుకోవచ్చు, ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. 1/11ని పర్సెంటేజ్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చెప్పాను? 100తో మల్టిప్లై చేయాలి. ఇంటూ 100% చేయండి. ఏమవుతుంది? 11 9s 99, 11 9s 99, రిమైండర్ 1 ఉంటుంది. 9 1/11% కింద రాయొచ్చు. అర్థమైందా? ఇంకా సింప్లిఫై చేస్తే దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 9 0.9% కింద రాయొచ్చు. ఓకే, సో ఈ విధంగా 11 వచ్చినప్పుడు ఫ్రాక్షన్ని పర్సంటేజ్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీరు చెయ్యండి. పర్సెంట్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 100% చెయ్యాలి. పర్సెంట్ని ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేయాలంటే per 100/100 చేయాలి. అంటే ఇప్పుడు 20% అని ఉంది అంటే ఏం చేయాలి? 20/100 ఎంత అవుతుంది వాల్యూ? 1/5. డెసిమల్స్లో రాస్తే 0.2 ఈ విధంగా. అదే 20ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 20 ఇంటూ 100% అంటే ఏమవుతుంది? 2000%. అర్థమైంది కదా? సో ఈ విధంగా ఫ్రాక్షన్స్ని పర్సెంటేజ్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలి, అలాగే పర్సెంటేజ్ని ఫ్రాక్షన్స్లో ఏ విధంగా కన్వర్ట్ చేయాలో తెలుసుకుందాం. నెక్స్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ నెంబర్. ఒక నెంబర్లో పర్సెంట్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలో చూద్దాం. సపోజ్ ఇప్పుడు 15% ఆఫ్ 300 అని అడిగారు. సో 300లో 15% అంటే వాల్యూ ఎంత అని అడిగినప్పుడు ఏం చేయాలంటే 15% అంటే ఏంటి? 15/100. ఓకే, ఇంటూ 300లో ఎంత అని అడుగుతున్నారు కాబట్టి ఇంటూ 300 చేయండి. సింప్లిఫై చేయండి. ఏమవుతుంది వాల్యూ? 45. అంటే 300లో 15% అంటే ఎంత? 45 అని. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, 35% ఆఫ్ 480. 35% ఆఫ్ 480 ఏమవుతుంది? 35% అంటే 35/100/100 ఇంటూ 480లో కదా, ఇంటూ 480 చేయాలి. సింప్లిఫై చేయండి. 0 క్యాన్సిల్ అయింది. 5 2s 5 7s 224s. వాల్యూ ఎంత అవుతుంది? 168. అంటే 480లో 35% అంటే ఎంత? 168 అని అర్థం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఒక షాప్లో ఒక డ్రెస్ ఖరీదు 1250 రూపీస్ ఉంది. ఓకే, అండ్ ఆ షాప్ కీపరు ఈ డ్రెస్ ఖరీదు మీద డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారంటే 10% అనేది డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఈ 1250లో 10% అనేది ఎంత అవుతుందో చూడండి. 10% అంటే 10% అంటే 10/100 ఆఫ్ 1250 కదా. ఓకే, సింప్లిఫై చేయండి. 0s క్యాన్సిల్ అయితే వాల్యూ అవుతుంది 125. అంటే ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు?
రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే ఆ డ్రెస్ వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు? ఆ డ్రెస్ యొక్క వాల్యూ 1125 అవుతుంది. ఓకేనా? ఈ విధంగా పర్సంటేజ్ అనేది ఫైండ్ చేస్తాం. ఇంకొక ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఒక ఎగ్జామ్లో 200కి 80% మార్క్స్ వచ్చాయి. అంటే ఈ 200లో 80% అంటే ఎంత? 80% అంటే పర్ 100 ఆఫ్ 200లో కదా. ఓకే, సింప్లిఫై చేయండి. 0 క్యాన్సిల్ అయితే 160. అంటే ఇక్కడ 200లో 80% మార్క్స్ వచ్చాయంటే 200కి ఎన్ని మార్క్స్ వచ్చినట్టు? 160 మార్క్స్ వచ్చాయని అర్థం. ఓకే, సో ఈ విధంగా ఏదైనా ఒక నెంబర్లో పర్సెంటేజ్ అంటే X% ఆఫ్ Y అన్నారనుకోండి, ఏ విధంగా ఫైండ్ చేయాలి? X% అంటే X/100 ఆఫ్ Y. ఓకే, ఈ విధంగా వాల్యూ అనేది ఫైండ్ చేస్తాం. ఓకేనా? ఈ క్లాస్లో మనం పర్సెంటేజెస్కి సంబంధించి బేసిక్స్ అంటే పర్సెంటేజ్ అంటే ఏంటి, పర్సెంట్ని ఫ్రాక్షన్స్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, అండ్ ఫ్రాక్షన్ని పర్సెంటేజ్ కింద ఏ విధంగా ఫైండ్ చేయాలి, అండ్ ఒక నెంబర్లో పర్సెంట్ ఏ విధంగా ఫైండ్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో పర్సెంటేజెస్కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.